ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకు వందనాలు. మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రార్థన మీరు ఆలకించి మంచిగా వాక్యము చెప్పగలిగిన జ్ఞానాన్ని దయచేయండి. మీ ఆత్మతో నింపి మీరు అభిషేకించండి. మీకు మహిమకరంగా నిలబెట్టుకోనండి. యేసునామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యం చెప్పుకుందాము. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 40వ వచనము 49వ వచనం. దావీదు ముందు ఒక పని ఉంది, అదేమనగా గొల్యాతును చంపాలి. యుద్ధము చేయగలిగిన వారే పారిపోవుచున్నారు. దావీదు చూస్తే బాలుడు, గొల్యాతు చూస్తే బాల్యము నుండి యుద్ధము చేయగలిగినవాడు. అలాంటి గొల్యాతును దావీదు చంపాలి. ఇశ్రాయేలీలు జీవము కలిగిన దేవుని బిడ్డలు, కానీ ఆ గొల్యాతు వారి మీద రంకెలు వేయుచున్నాడు. దేవుని బిడ్డలు తిరస్కరింపబడుట, నిందింపబడుట దావీదునకు ఇష్టము లేదు. అందుకే గొల్యాతును చంపి ఆ నిందను, ఆ తిరస్కారమును తీసివేయాలనుకున్నాడు. కానీ దావీదు గొల్యాతును చంపాలంటే దావీదు దగ్గర ఉన్నది ఒకే ఆయుధం, అదేమనగా దేవుని వాక్యం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. దావీదు వాక్యమనే ఆయుధాన్ని ధరించాడు కాబట్టి గొల్యాతు మీద యుద్ధానికి సిద్ధపడ్డాడు. దేని సహాయము వలన దావీదు గొల్యాతును చంపగలిగాడు అనగా తన దగ్గర ఉన్న ఒడిచెల, దానిలో ఇమిడిపోయిన నున్నని రాయి. దాని ద్వారానే దావీదు గొల్యాతును చంపగలిగాడు. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనము. ఏటి లోయలో నుండి 5 నున్న రాళ్లను ఏరుకొన్నాడు, తన చిక్కంలో పెట్టుకున్నాడు. దావీదు నున్నగా నున్న రాళ్లను మాత్రమే ఏరుకున్నాడు. ఈ రాళ్ళు ఇంత నున్నగా మారుటకు కారణమేమనగా నీటి ప్రవాహము వలనే. యోబు గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనము. జలము రాళ్లను అరగదీయును, దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోవును అని దేవుని వాక్యం చెప్తుంది. జలము అనగా నీరు, నీరు అనగా దేవుని వాక్యానికి గుర్తు. రాయి అనగా మానవుని హృదయానికి గుర్తు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనము. నూతన హృదయము మీకు ఇచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చెదను. దేవుని వాక్యము ద్వారా రాతి గుండె మాంసపు గుండెగా మార్చబడుతుంది. అలాగే ఎవరైనా దేవుని యొద్దకు రాకముందు, దేవుని వాక్యము వినకముందు ఏ మానవులలోనైనా ఎన్నో వంకరలు ఉంటాయి. అనగా ఒక మానవునిలో ఎన్నో పాపములు, ఎన్నో తప్పులు, ఎన్నో నేరములు ఉంటాయి. కానీ దేవుని వాక్యము ప్రకటించబడుచు ఉన్నప్పుడు, ఒక సేవకుడైనా సేవకురాలైనా సరే వాక్యము చెప్పుచూ ఉన్నప్పుడు వినేవారికి ఆ వాక్యము ద్వారా పశ్చాత్తాపము రావాలి. ఒక్కొక్క పాపము దేవుని దగ్గర ఒప్పుకొని విడిపింపబడాలి. జలము రాళ్లను అరగదీయును అనగా మానవునిలో ఉన్న ప్రతి వంకర ఓడగొట్టుకోవాలి దేవుని వాక్యము ద్వారా. మందిరంలో వాక్యము ప్రతి దినము కూడా ప్రకటించబడుతూనే ఉంటుంది. కానీ ఎవరు వారి పాపములు ఒప్పుకుంటారో వారి జీవితాలు మాత్రమే నున్నగా చేయబడతాయి. నున్నగా చేయబడిన రాయి మాత్రమే ఒడిచెలలో ఇమిడి ఉండగలుగుతుంది. దావీదు సంచిలో 5 నున్నని రాళ్ళు ఉన్నవి, కానీ ఒక్క రాయి మాత్రమే సరిపోయింది గొల్యాతును చంపడానికి. దావీదు సంచిలో చేయి ఉంచగానే చేతికి అందిన రాయి ద్వారా గొప్ప జయము కలిగింది. అలాగే దేవుని మందిరములో కూడా ఎంతోమంది ఉండవచ్చు, కానీ దేవునికి కావలసిన వారు ఎవరు అనగా రాతి గుండెను మాంసపు గుండెగా మార్చుకున్నవారు, మరియు వారి జీవితంలో ఉన్న పాపపు వంకరలన్నీ కూడా సరిచేసుకున్న వారు మాత్రమే దేవునికి కావాలి. అలాగే ఆయన పిలిచిన వెంటనే వినేవారు, ఆయన చెప్పిన ప్రతి మాట
నెరవేర్చేవారు కావాలి. అలాంటి వారి కొరకే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం, నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుకును, బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. దేవునికి ఎవరు కావాలి అంటే దేవుని యొక్క ప్రాకారాలను దిట్టపరచేవారు కావాలి. బద్దలైన సందులలో సహితము నిలబడి ప్రార్థించాలన్న ఆసక్తి గలవారు కావాలి. అలాంటి వారు ఒక్కరు మాత్రము దేవునికి కావాలి. దావీదు చిక్కములో 5 నున్నని రాళ్ళు ఉన్నవి, కానీ గొల్యాతును చంపటానికి ఒక్క రాయి మాత్రమే సరిపోయింది. అలాగే మందిరములోనికి కొన్ని వందల మంది ఉండవచ్చు, కానీ దేవుని వాక్యానికి లోబడి ఆయన కంటికి నచ్చిన వారు ఒక్కరున్నా చాలు. కానీ ఎవరు ఆయనకు నచ్చుతారు అనగా, ఆయన చూడగానే నున్నగా కనబడేవారు, అనగా వాక్యము ద్వారా ప్రతి పాపపు వంకరలు, ప్రతి నీచమైన కార్యాలు, హృదయములో ఉన్న ప్రతి చెడ్డ క్రియలను ఓడగొట్టుకుని నున్నగా చేయబడిన వారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఒక్కరే ఉన్నా వాడుకునేవాడు దేవుడే. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఎంత గొప్ప కార్యమైనా ఆయన చేయగలడు. నిలబడిన వాడు అల్పుడైనా సరే, దీనుడైనా సరే ఆయన గొప్పగానే వాడుకుంటాడు. కానీ అంత గొప్ప దేవుడు మన కొరకు, మనము చేసిన పాపముల కొరకు భూమి మీదకి వచ్చి మన కొరకు చనిపోయాడు. ఆయన రక్తము చిందించి ప్రాణము అర్పించాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మహిమను దాల్చి మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు. మనము కూడా ఆయన రాజ్యానికి చేరాలని ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఆయన కొరకే జీవించాలి. ఆయన రాజ్యమునకు మనం సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి. ఆ రీతిగా మనం జీవిస్తే మనలను దేవుడు బహుబలముగా వాడుకుంటాడు. ఆమేన్.